సిటీ స్కాన్ చేసినప్పుడు గానీ, లేకపోతే కొన్ని థెరపీస్ చేయించుకున్నప్పుడు గానీ, క్యాన్సర్ వస్తుంది అని చెప్పి, మరీ ముఖ్యంగా క్యాన్సర్ కోసం ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఇందులో వాస్తవం ఎంతుంది? అయితే నిజాలున్నాయి ముందు నుంచి కూడా. ఎందుకంటే సీటీ స్కాన్‌లో వచ్చేది అయనైజింగ్ రేడియేషన్ అంటాం. హ్మ్. సో, అయనైజింగ్ రేడియేషన్ వల్ల ఇబ్బందులున్నాయని అందరికీ తెలిసిందే. హ్మ్. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన పరిశోధన బట్టి అంత ప్రమాదం అని అసలు అందరూ నమ్మశక్యం కాకుండా ఉన్నారు. ఓహ్! అంతకుముందు 2 మాటలు సీటీ స్కాన్ అనేది ఎంత వైద్య రంగంలో విప్లవం తీసుకొచ్చిందో, యెస్. దానికోసం ఎంత వ్యయప్రయాసలకు వచ్చి ఆ శాస్త్రజ్ఞులు ఈ పరీక్షను చేశారో 2 మాటలు చెప్పుకుందాం. హ్మ్. నిజానికి ఇది 1971లో తయారైంది. 1971. అంటే ఒక ఇద్దరు మహానుభావులు. ఒక ఆయన ఇంజనీరింగ్ చదవలేదు ఆయన. గాడ్ఫ్రే హౌన్స్ఫీల్డ్ అని. అతను స్కూల్ డ్రాప్ అవుట్, బ్యాచిలర్. మేధావులందరూ అందే ఉంటారు కదా సార్. ఆయన ఒక ఎలక్ట్రానిక్స్ ఈఎంఐ, ఎలక్ట్రానిక్స్ అండ్ మెడికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉండేది.